తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కార్యసిద్ధి కలుగుతుంది. శ్రద్ధగా వ్యవహరించినట్టయితే పనులు సానుకూలంగా జరుగుతాయి. సాయం కోరిన వారికి సహాయం చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది. వాళ్ళకి లాభం కన్నా ముందు మీకు ఎక్కువ లాభం కలుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహ ప్రీతి కొరకు నల్ల తెల్లలను అర్ఘ్యం ఇవ్వండి దేవాలయంలో. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు విశ్రాంతి తీసుకుంటేనే, ఏ పని చేయకుండా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కొంత విశ్రాంతి తీసుకుంటేనే మంచిగా చెప్పడం జరిగింది. దీంతో పాటు మీ స్నేహితులకు కొంచెం దూరంగా ఉండండి. ఏ విషయాలు చేరవేయకండి. అనుకున్న విషయాల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. రాత్రి సమయంలో మీకు చింత ఎక్కువగా, అంటే బాధపడుతూ రాత్రి సమయాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ కానీ లేదా హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసినట్టయితే కొంత సానుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చేటట్టుగాను, గణిత సంబంధించిన పనులకు ఇది అనుకూలమైన సమయంగాను, వ్యాపారస్తులకు లాభసాటిగా కనబడుతోంది. స్నేహితులకు మీరు సహాయం చేయడమైనా లేదంటే వారి నుంచి మీకు సహాయం రావడం కానీ ఈ రోజు జరిగే అవకాశం కనబడుతోంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము పసుపుతో దీపం పెట్టడం కానీ, పసుపును దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈ రోజు తప్పనిసరిగా ఏదైనా ఒక విష్ణు సంబంధిత ఆలయాన్ని కనుక దర్శించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు, సూచనలు. నమస్తే.